హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ ఆదిత్య ఫ్రమ్ టూ ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్. సో ఇవాళ మేము వెళ్తున్న రైడ్ శ్రీశైలంకి వెళ్తున్నాము. సో ఓన్లీ 2 మెంబర్స్ వెళ్తున్నాం, నేను ఫాజిల్. అంటే ఈ మంత్లో ఒక లాంగ్ వేద్దామని చెప్పి అనుకున్నాము, లాంగ్ స్ట్రెచ్. సో ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ ఒక 650-700 అరౌండ్ ఉంది. సో యాక్చువల్ మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ 5 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ అది అవ్వలేదు. సరే నిన్న నైట్ అనుకున్నాము అట్లీస్ట్ 5:30 కల్లా పక్కా స్టార్ట్ అయిపోవాలి అని, అది అవ్వలేదు. ఇప్పుడు చూస్తే టైం 6:15 అయ్యింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యా నేను. ఫాజిల్ లేట్ లేచాడంట, ఆల్మోస్ట్ లైక్ 5:10కి అప్పుడు మెసేజ్ పెట్టాడు, బ్రో ఇప్పుడే లేచా బ్రో నేను అని. సో కొంచెం డిలే అయింది ఇప్పుడు. సో యాజ్ యూజువల్ మా మీటింగ్ పాయింట్ తెలుసు కదా, అంటే వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మాది ఉడిపి గచ్చిబౌలి మా మీటింగ్ పాయింట్ మళ్ళీ. సో నేను అక్కడికి వెళ్తాను, ఫాజిల్ అక్కడికి వచ్చేస్తాడు. నాకు తెలిసి ఫాజిల్ రావడానికి లేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే మామూలుగా ఫాజిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు లైవ్ లొకేషన్ ఆన్ చేస్తాడు. నాకు ఇవాళ ఇంకా ఆన్ చేయలేదు లైవ్ లొకేషన్, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా మరి. ఇప్పుడే ఉడిపి దగ్గరికి వచ్చాను, ఫాజిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది రావడానికి కొంచెం లేట్ అవుతుంది. హలో, ఎక్కడ దాకా వచ్చావురా? అవునా, ఎంతసేపు పట్టుద్ది? ఓకే, సరే సరే సరే, ఫాస్ట్గా రా. అంతలో నేను ఉడిపి ఎదురుగానే వచ్చేసా. సరేరా, బాయ్. మాకు ఇప్పుడు 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెహదీపట్నం వెళ్ళిపోయి అట్నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇంకోటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తాం. సో మేము మోస్ట్లీ ఓఆర్ఆర్ ప్రిఫర్ చేస్తున్నాము. ఏదైనా ఒకటే డిస్టెన్స్ ఉంది. ఇది 40 మినిట్స్ లోవర్ అంటుంది, బట్ స్టిల్ ఎందుకో ఓఆర్ఆర్లో వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా. సో ఓఆర్ఆరే పెట్టుకుంటాం. ఫాజిల్ వచ్చేసాడు, ఇంకా స్టార్ట్ అవుతున్నాము. నా పాత యాక్షన్ కెమెరాని ఇక్కడ పెట్టాను నేను, సెకండరీ కెమెరా లాగా, అంటే వ్యూ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు వెళ్ళేది మేము ఫారెస్ట్ ఏరియా వైపు నుంచి కదా, సో ఫారెస్ట్ ఏరియాలో వ్యూ బాగుంటుంది అందుకని పెట్టాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ నిన్న రత్నదీప్లో కొంచెం రెడ్ బుల్ ఒకటి స్నిక్కర్స్ తీసుకున్నాము. సో నాకు తెలిసి స్నిక్కర్స్ సరిపోతుంది. కోవిడ్ టైం కదా, సో బయట ఎక్కువ తినకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాము మేము. సో లంచ్ అంటారా ఎట్లా తప్పదు, ఇంకా రెస్టారెంట్లో చూసుకొని తినాలి. ఫ్యూయల్ నేను నైటే కొట్టేసుకున్నాం మేము, ఇద్దరం ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నాం, అంటే మార్నింగ్ ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా. అరే ఫాసిల్, మీరు రెయిన్ గేర్ అవన్నీ ఎక్కడ పెట్టుకున్నారా? రెయిన్ కోట్ అవి సస్తావు చూడు, ఇప్పుడు వర్షం పడిందంటే. లైటా? అవునా, అదేంట్రా రెయిన్ గేర్ వేసిన తెరిచేది ఏంద్రా? ఓకే ఓకే ఓకే. అండ్ మొన్నే నేను ఫాజిల్ ఇంటర్కామ్ తీసుకున్నాము, వీనెట్ ఫోన్ V6 తీసుకున్నాను. సో అదే ఇద్దరం టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇవి రైడ్లో అని చెప్పి. నా దానికి యావరేజ్గా ఫుల్ ట్యాంక్ 400 కిలోమీటర్స్ వస్తుంది. సో అప్ అండ్ డౌన్ వస్తుంది, కానీ కొంచెం చూడాలి, మధ్యలో ఒకసారి ఫ్యూయల్ కొట్టించుకుంటే సేఫ్. ఫాజిల్ అయితే ఇంకా 2 సార్లు కొట్టించుకోవాల్సిందే మధ్యలో, లేకపోతే బండి నడవదు వాడిది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధ్యలో ఛాయ్ తాగాలి. ఇవాళ రైడ్ వెళ్తున్నాను ఎక్సైట్మెంట్లో. రాత్రి అసలు నిద్ర కూడా పోలేదు, నిద్ర పట్ల అటు ఇటు దొల్లుతా ఉన్న బెడ్ మీద, నిద్ర పట్టట్లేదు అసలు. సో ఒక ఛాయ్ తాగానంటే పర్ఫెక్ట్, ఇంకా సెట్. అంతే కదా ఫాసిల్? అంతే అంతే. టీ కూడా కాదు కానీ కాఫీ కావాలబ్బా ఇప్పుడు. సో ఇక్కడి నుంచి ఇంకా 224 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదైతే 5 hours 12 minutes అంది ఎస్టిమేట్ టైము. అంటే 11:43 AM వెళ్ళాలి. మేము వెళ్ళేసరికి నాకు తెలిసి 12:30 or 1 అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మధ్యలో చాయ్ కాపీ, మధ్యలో ఒక చోట ఆపి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో కాదు, ఆ స్నిక్కర్సే. In my head aren't shining no more. I don't know if we
చలో భయ్యా, థ్యాంక్ యూ. ఇప్పుడే మా సబ్స్క్రైబర్స్ కలిశారు. సో ఇక్కడి నుంచి ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడే టీ బ్రేక్ అయిపోయింది, స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి వెళ్తాము. ఫాజిల్ పైకి ఎక్కేసారా లెఫ్ట్ ఎయిర్పోర్ట్. యాక్చువల్లీ నెల్లూరులో మొత్తం తుఫాను పడుతుందంట, వర్షాలు. సో దాని ఎఫెక్ట్ శ్రీశైలం మీద కూడా ఉంటుంది అని అన్నారు. సరే అని చెప్పి నిన్న వెదర్ రిపోర్ట్లో చూస్తేనేమో స్కాటర్డ్ థండర్ స్టోమ్స్ అని ఉంది. హైదరాబాద్లో అదేం లేదు, నార్మల్ సన్నీ డే, నార్మల్ క్లౌడీ అని ఉంది అంతే. కానీ శ్రీశైలంలో మాత్రం స్కాటర్డ్ థండర్ స్టోమ్స్ అన్నారు. నాకు తెలిసినంత వరకు వర్షాలు ఏం పడవు అనుకుంటున్నాము. వీ హోప్ సో. వ్యూ బాగుంది కదరా, ఆపోజిట్ సన్లైట్. ఎక్సెప్ట్ వైజాగ్ ఫాగ్ అయితే తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది ఈ రోడ్లో ఇలా వెళ్తుంటే. చలి తగ్గేదాకా మనకి వైజాగ్ ఫాగ్ తప్పదురా. పాజిటివ్ అంటే నీకు ఒక 9 మినిమం 8-9 అవ్వాలి. టైం వచ్చేసి 7:20 సంథింగ్, 7:20 అయింది టైము. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యాము? 6:15కి స్టార్ట్ అయితే ఇంకా 7:20కి ఇక్కడ ఉన్నాం. 1 అవర్ పట్టింది. ఇంకెట్లా వెళ్తే శ్రీశైలం వెళ్ళినట్టే మనం. స్ట్రైట్ వెళ్ళిపో. ఇటు ఎందుకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారా? ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్తావా ఏంటి శ్రీశైలం? ఇప్పుడే నేషనల్ హైవే 765 రీచ్ అయ్యాము. ఎంత ఖాళీ ఉందో చూడండి రోడ్, అసలు క్రేజీ. పైన వెదరు. నాకు క్విక్ ఫోటో షూట్ తీద్దాం అనుకుంటున్నాము ఇక్కడ. ఏమైంది? నాదా ఆ మాత్రం ఉండాలి మరి. చలో బాబా. ఓకే, నువ్వు ఒక్క నిమిషం ఆదరా. మధ్యలో ఫారెస్ట్ ఏరియా కదా అంటే. ఒక్క నిమిషం నేను చూసుకుంటున్నా దాంట్లో. ఓ 3/4 ట్యాంక్ ఉంది. 3/4 ట్యాంక్ ఉందిరా ఇంకా నాకు. సరే పద. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
సో అక్కడ ఏమన్నా ఉంటాయి అనుకున్నాం బ్రేక్ఫాస్ట్, కానీ ఏమీ లేవంట, ఓన్లీ లంచే ఉందంట హరితాలో. సో అందుకని చెప్పి ఇంకా మా ప్రీవియస్ ప్లాన్ ఇంకా అదే తినేసాం, స్నిక్కర్స్ ఇంకా రెడ్ బుల్. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి 96 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 9:54 అయింది, అంటే ఆల్మోస్ట్ 10 అనుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో అయితే 12:08కి రీచ్ అవుతామన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 12 కన్నా ముందే రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము. కాకపోతే అది ఘాట్ రోడ్స్ కదా, సో మనం ఏం చేయలేము అనమాట. కానీ రోడ్డు అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఏమి లేవు, ఖాళీ ఉంది రోడ్డు. ఇందాకే చూసుకున్నాను, ఇందాక ఫుటేజ్లో ఆడియో రాలేదు, ఏమో ఏం ప్రాబ్లం వచ్చిందో తెలీదు మైక్కి. తర్వాత మళ్ళీ నేను శాంపుల్ మాట్లాడితే అది వస్తుంది ఆడియో. సో ఇందాక నేను మాట్లాడిందంతా ఏం రికార్డ్ అవ్వలేదు, వీడియో కూడా రికార్డ్ అయ్యింది. ఇప్పుడే హాజీపూర్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ముందు లెఫ్ట్ తీసుకోవాలి శ్రీశైలంకి. సో ఇక్కడ 85 కిలోమీటర్స్ చూపిస్తుంది. రే రే డే 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 జాగ్రత్త రే, బర్రెలు ఉన్నాయి. లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ రా. ఇంకెక్కడి నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్ళి ఇంకా రైట్ తీసేసుకున్నాం అంటే మొత్తం ఘాట్. ఇంకా మధ్యలో రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, అదే పబ్జీలో బ్రిడ్జ్ బ్లాక్ లాగా. ఫాసిల్ గొర్రెలు బ్రిడ్జ్ క్యాంపింగ్ చేస్తున్నారు, జాగ్రత్త. టైర్ కింద పడకపోతే చాలు అవి. వాడు మళ్ళీ దానికి కూడా మనల్ని అడుగుతాడు డబ్బులు. ముందేమో ఏడబ్ల్యూఎంలు ఏకేఎంలు వెళ్తున్నాయి, వెనకేమో యూజీఎల్ వెళ్తున్నాయి. అరే టైగర్స్ ఉన్నాయంటారా మాస్టరు? ఎత్తుకెళ్దాం. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది రా వ్యూ. అసలు జాగ్రత్తగా వెళ్ళాలమ్మా ఇంకా ఘాట్ రోడ్లో. మొత్తం కోతులు. ఆపావా నా గోపురం ఎత్తుకెళ్ళేదానికి ఇంకేంలా. ఈ మధ్య ఏ ఫారెస్ట్కైనా వెళ్ళరా ఫాసిల్, మొత్తం కోతులు తప్ప ఏముండట్లా. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ అంటే కోతులే అన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఇది చెక్ పోస్ట్. ఉందిరా, ఒక్క నిమిషం ఆగు. ఎంత పర్రా? ఇది ఒకటి తీసుకుంటా అండి. అయ్యో పర్లేదండి, తీసుకుంటా అండి. యు ఆర్ ఇన్ అంబర్పాత్ టైగర్ రిజర్వ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్. అంటే ఫ్రీగా దొరుకుతారా? సరేరా, ఒక్క నిమిషం పక్కన అప్పుడు ఎన్ని ప్లాస్టిక్లు చూపిస్తాను నేనే నీకు. సో ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక వెహికల్కి 50 రూపీస్ అంట, 2 వెహికల్స్ కలిపితే 60 రూపీసేనంట. అరే రే, అపరిచితుడిలో కుంభిపాకం ఏదో పాకం చేస్తాడు కదరా. అరే నువ్వు ఏంది నీ వెనకాల ఉండేది, అన్నీ రాసుకొని వెళ్తున్నాయి నాకు. దేవుడా ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మ నీ అమ్మ పేడేస్తుందిరా ఇదేదో. అమ్మ పైన మొత్తం మబ్బులు ఉన్నాయి, కరెక్ట్ మా పైన మొత్తం ఎండ ఉంది, అటు సైడ్ అంతా మబ్బులు. ఇప్పుడు దాకా ఎండలో ఉండొచ్చాం, ఇప్పుడు కరెక్ట్గా మబ్బులు నీళ్ళలోకి వచ్చేసాం, చల్లగా ఉంది. స్పీడ్ బ్రేకర్ కింద ఉంటుంది నీకు ఫుడ్ అక్కడ. సో
ఇదే డ్యామ్ రిజర్వాయర్. అటు సైడ్ అంతా బ్యాక్ వాటర్స్ ఉంటాయి. సో ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ కింద కనిపించేది అంతా పవర్ ప్లాంట్. అండ్ దట్ ఈస్ ద ఘాట్ రోడ్. పైన కూడా ఉంది మొత్తం పవర్ ప్లాంట్. వ్యూ చూస్తారా? సో ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అవతలకి దాటాలి, దాటితే శ్రీశైలం వెళ్తాం. సో అటు సైడ్ శ్రీశైలం టౌన్, ఇటు సైడ్ నార్మల్ తెలంగాణ వస్తుంది. అటు వెళ్ళి మొత్తం ఘాట్ రోడ్ ఎక్కి వెళ్తే దట్ ఈస్ శ్రీశైలం. అంటే హిల్కి అవతల సైడ్ శ్రీశైలం ఉంటుంది. సో అటు సైడ్ వెళ్తే డ్యామ్ దగ్గర దాకా వెళ్ళొచ్చు అంట. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు అటు. ఒకసారి వచ్చాను నేను శ్రీశైలంకి, అది కూడా బస్సులో వచ్చాను. సో బస్సెస్ ఇటు రావు. అండ్ ఫస్ట్ టైం ఇది రావటం. 1 కిలోమీటర్ ఉంటుందంట ఇది. బయట ఐస్ క్రీమ్ షాప్ ఆయన ఉంటే ఆయన అడిగాము, ఈ రోడ్ దగ్గరికి వెళ్తే ఏం వెళ్తామంటే ఏముండదు, డెడ్ ఎండ్ ఉంటుంది అంతే, డ్యామ్ దగ్గర దాకా వెళ్తారు అంతే అన్నారు. రిజర్వాయర్ ఉంది అంటే నాకు తెలిసి బ్యాక్ వాటర్స్ దగ్గర దాకా వెళ్తామేమో రా. అదే అనుకుంటా డెడ్ ఎండ్. గేట్ ఉందా? ఆడదాకా వెళ్ళి చూద్దాం అది అసలు ఏంటో. ఓకే, లోపల నాకు తెలిసి ఇది ఎంప్లాయీస్కి. చూద్దాం అక్కడ ఏముంది. అరే పైకి ఇంకా ఉందిరా. ప్రొహిబిటెడ్ ఏరియా, అప్ స్ట్రీమ్ ఇంటెక్ స్ట్రక్చర్ ఎస్ఎల్బి. ఓకే, అదంతా నాకు తెలిసి క్వార్టర్స్ రా. సర్లే పద, నాకు ఆకలేస్తుంది. ఊప్స్, కార్ వస్తుంది చూసుకో. క్లోజ్ కాల్. ఓకే చలో మన కిందకి వెళ్దాం. ఇంకా నాకు ఈ రోడ్ చూడంగానే రోడ్ ర్యాష్ గుర్తొస్తుంది అని వెళ్ళిపోవచ్చు. అందులో అయితే పోతారు, ఇందులో పోలేం మనం, అంతే తేడా. అంతే. బ్రిడ్జ్ మీద ఎలా చేస్తున్నారంట. వెళ్ళొచ్చు, అది వాడు వెళ్తున్నాడుగా. ఓకే, స్ట్రైట్ వెళ్ళడానికి లేదన్నమాట. అయితే స్ట్రైట్ ఏముందిరా, దోమలపెంట రేంజ్. ఏంది శ్రీశైలం వెళ్ళిపోదామనా? ఓ థ్యాంక్ యూ. యూటర్న్ తీసుకుందామా లేకపోతే ఇక్కడ ఏమైనా తిందామా? కెమెరా ఇదిగోన్నా, 30 రూపాయలండి. 2 కలిపి 60. టూ వీలర్స్
లక్కీ మీ. ఇది విరిగిందిరా ఇప్పుడే ఫోన్ స్టాండ్. లాస్ట్ పాయింట్ మీద ఇట్లా ఏలాడుతుంది ఇట్లా. చా బిస్కెట్ అయ్యేది.